ముఖ్యమంత్రికి సలహాదారుడు పార్టీ సీనియర్ లీడర్ షబ్బీర్ అలీ మాట్లాడిందని చెప్పుకుంటున్న ఆ ఆడియో ఇప్పుడు కాంగ్రెస్ పాలిటిక్స్లలో కాకరేపుతుంది. నిజామాబాద్ జిల్లా లీడర్ ఒక ఆయన షబ్బీర్ అలీకి ఫోన్ చేసి ఏడ్చుకుంటా మాట్లాడుతుండు. తనకు రావాల్సిన పిసిసి ప్రధాన కార్యదర్శి పదవిని చంద్రశేఖర్ రెడ్డి అనే ఆయనకు ఎట్లా ఇస్తారు, నేను ఊరు పెట్టుకొని సస్తాను అని ఆ లీడర్ ఆగమాగమైందట. ఇక ఆయనను ఓదార్చటందుకు షబ్బీర్ అలీ మాట్లాడిన మాటలు ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్లో పెద్ద చిచ్చునే పెట్టినాయి. పదవుల కోసం డబ్బులు ఆశ చూపుతానని ఆటోలను పంపి పదవులు కొనుక్కుంటురని ఆ ఆడియోలో షబ్బీర్ అలీ అన్నట్టు గట్టిగానే వినిపిస్తుంది. ఇదే కాదు, ఇంట్లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేరు కూడా బయటపడ్డది. అసలు కాంగ్రెస్ పార్టీ అమ్ముడిపోయే పార్టీగా మారిపోయిందన్నట్టుగా ప్రచారం జరగడం మామూలు ముచ్చటైతే కాదు. ఈ ఆడియో ఎప్పటిదో కానీ కరెక్ట్గా టైం చూసి బయట పెట్టిండ్రు. దీంతో కాంగ్రెస్ పార్టీల పెద్ద రచ్చ సురువైంది. అసలు గా ఆడియోలో ఉన్నది షబ్బీర్ అలీ గొంతేనా లేకుంటే ఏఐ డీప్ ఫేక్ తోని ఏకమాతలు ఏమన్నా చేసిరా అని అనుమానాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ పక్కకు పెడితే ఆడోళ్ళ పరువు తీసే లెవెల్లో కామెంట్స్ ఉండడంతో కాంగ్రెస్ హైకమాండ్ కూడా గట్టిగానే సీరియస్ అయిందట. ఈ ముచ్చట మాత్రం గాంధీ భవన్ వర్గాలలో గుసగుసలుగా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం మీద ఢిల్లీ పెద్దలు కూడా ఆరాధిస్తుండ్రట. కాంగ్రెస్ పార్టీల క్రమశిక్షణ తప్పితే ఎవరైనా ఉపేక్షించేది లేదని ఇప్పటికే చాలాసార్లు వార్నింగ్లు ఇచ్చిరట.